అమ్ములోకి ప్రవేశించి ఆరు రాసిన డైరీ అమర్ చేతికి చిక్కడంతో మనోహరి అమర్ ఇంట్లో లేనప్పుడు కంగారుగా తన గదిలో వెతుకుతూ ఉంటుంది. అమర్ గదిలో మనోహరి డైరీ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ నాన్న రాథోడ్ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. అమర్ లేనప్పుడు నువ్వు వాడి గదిలో ఏం చేస్తున్నావు మనోహరి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి డైరీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆరు డైరీనా మేడం? డైరీ సార్ దగ్గర కారులో ఉంటే మీరు ఇక్కడ వెతుకుతున్నారు ఏంటి మేడం అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు అమర్ బాగి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు అమర్ సడన్గా బ్రేక్ వేయడంతో ఆ డైరీ బాగి ఒడిలో పడిపోతుంది. ఇక అప్పుడు ఆ డైరీని బాగి చూస్తూ ఉంటే ఇది ఆరు డైరీ అని చెప్పి అమర్ దాన్ని తీసుకొని చదువుతూ ఉంటాడు. మరి మనోహరి కుట్ర గురించి అమర్కి తెలియబోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.